జీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన హిందూ సాంప్రదాయాలలో ప్రతి ఒక్క పండుగకి ఒక్కో విశిష్టత ఉంటుంది. లయకారకుడైన ఆ పరమేశ్వరుడికి ఈ కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరం. ఈ 30 రోజులు చేసే నదీ స్నానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, దాన ధర్మాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి ఆచరించినా ఆ పరమశివుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ప్రతి ఒక్కరిపై తప్పక ఉంటుంది. కార్తీక మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసిన విధులు. ఈ 19వ రోజు చవితి. ఈరోజు గరికతో విఘ్నేశ్వరుణ్ణి పూజించాలి. నెయ్యి, నూనె, ఉసిరి మొదలగున్నవి నిషిద్ధాలు. ఈరోజు వరి అంటే బియ్యపు పిండితో చేసిన కుడుములు, నువ్వులు దానంగా ఇవ్వాలి. ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పఠించినా విన్నా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అందుకని మనము ఆ కథను విని తరిద్దాం. కార్తీక పురాణం 19వ అధ్యాయం చాతుర్మాస్య వ్రతమును అనుగ్రహించుట ఇప్పుడు తెలుసుకుందాం. మహామునులారా, చాతుర్మాస్య వ్రతాన్ని గురించి సవివరంగా తెలియజేస్తాను, వినండి. శ్రీ లక్ష్మీ శ్రీమన్నారాయణుల దగ్గరికి దేవర్షి అయిన నారదుడు వచ్చాడు. వినయ విధేయతలతో, భక్తి ప్రపత్తులతో, ముకులిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు. శ్రీహరి చిరునవ్వులు చిందిస్తూ, నారదా, క్షేమమా అని ప్రశ్నించాడు. 3 లోకాలు ఏ విధంగా ఉన్నాయని అడిగాడు. మునులు, జనులు మంచి పనులు చేస్తూ మంచి ప్రవర్తనలతో అలరారుతున్నారా అని ప్రశ్నించాడు. నారదుడు, ఓ ముకుందా, లక్ష్మీ వల్లభ, లోక సంరక్షక, నీకు తెలియని విషయాలు ఏముంటాయి చెప్పు. అయినా నువ్వు అడుగుతున్నావు గనుక విన్నవించుకుంటాను. లోకంలో మానవులంతా ఎవరి పనులను బట్టి వాళ్ళు తిరుగుతున్నారు. చేయవలసిన పనుల పట్ల శ్రద్ధ లేకుండా ఉంది. పుణ్యవ్రతాలు చేసేవారు కూడా వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయలేకపోతున్నారు. ఇతరులను నిందించడం, అహంకారం బాగా పెరిగిపోయినాయి. తినకూడని పదార్థాలైన మధు మాంసాల పట్ల మోజు కలగడంతో హింసలు చేస్తున్నారు. చేయరాని దుష్కృత్యాలను చేస్తున్నారు. అటువంటి వారిని ఉద్ధరించి కాపాడవలసిన వాడవు నువ్వే కదా. జగద్రక్షక అంటూ లోకరీతిని అంతటినీ సవివరంగా చెప్పాడు నారదుడు. నారదుడు చెప్పినదంతా విన్న శ్రీ మహావిష్ణువు లోకాలను సంరక్షించడం కోసం, ధర్మాన్ని సముద్ధరించడం కోసం లక్ష్మీ సహితుడై భూలోకానికి వచ్చాడు. పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, మహర్షుల ఆశ్రమాలు తిరుగుతున్నాడు. అసలు రూపంలో కాకుండా ముసలి దంపతుల రూపంలో తిరుగుతున్న ఆ లక్ష్మీనారాయణులను కొందరు నిరసిస్తున్నారు. మరికొందరు గౌరవించి, ఆదరించి అతిథి సత్కారాలు చేస్తున్నారు. అసలు వీళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ పనులలో వాళ్ళు లీనమైపోయారు ఇంకొందరు. ఈ విధంగా ప్రజలు అనేక రకాలుగా తిరగడం చూసిన రమామాధవులు ఋషి ఆశ్రమాలకు బయలుదేరారు. అలా ప్రయాణిస్తూ మహర్షులను సందర్శిస్తూ నైమిషారణ్యానికి చేరుకున్నారు. సూత, శౌనకాది మహర్షులు ఆ వృద్ధ దంపతులను భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. వారిలో జ్ఞానసిద్ధుడనే యోగి పుంగవుడున్నాడు. ఆ యోగీశ్వరుడు, ఓ ఋషికేశ, మాధవ, మధుసూదన, ఏ పుండరీకాక్ష, ఈనాటి మీ రాకతో మేము మా ఆశ్రమము పవిత్రులమై ధన్యత చెంది తరించాము. ఓ చరాచర జగన్నాటక సూత్రధారి పరంధామ, లోకాలన్నీ అతలాకుతలమైపోతున్నాయి, సత్కర్మలకి దూరమైపోతున్నాయి, ధర్మగ్లానికి గురి అవుతున్నాయి. ఓ లోకరక్షక, లోకాలన్నీ తరించే ఉపాయాన్ని ఉపదేశించు అని వేడుకున్నాడు. శ్రీమన్నారాయణుడు, జ్ఞానసిద్ధ, కోరవలసిన కోరికనే కోరుకున్నావు. లోకాన్ని ఉద్ధరించాలనే ధ్యేయంతోనే నేను లక్ష్మితో కలిసి భూలోకానికి వచ్చాను. లోక శ్రేయస్సే ధ్యేయంగా పెట్టుకున్నందుకు గాను నేను నీకు 2 వరాలను ఇస్తాను, కోరుకోమన్నాడు శ్రీహరి. జ్ఞానసిద్ధుడు, దేవదేవా, ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా తిరగలేకపోతున్నాము కనుక
పరంధామా, నీ అందే మనసు లగ్నమై ఉండేటట్లు అనుగ్రహించమని మొదటి వరంగా కోరుకున్నాడు. అనుగ్రహిస్తానన్నాడు పరంధాముడు. రెండవ వరం కోరుకోమన్నాడు. ఆపదోద్ధారకుడు దురాచారములు, పాపకర్మలు, స్వార్థ చింతనలు ప్రజలలో బాగా పెరిగిపోయినాయి కనుక అవి తొలగిపోయి ప్రజలు ధర్మచింతనులై ప్రవర్తించడానికి అనుకూలత కలిగించగల వ్రతాన్ని దేనైనా అనుగ్రహించు అని రెండవ వరంగా కోరుకున్నాడు. జ్ఞానసిద్ధుని కోరికను విన్న లోకరక్షకుడు, నీ కోరికను సిద్ధింపజేయగల ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తాను. దీనివలన ప్రజలలో జాగరూకత కలుగుతుంది, నిశ్చలత ఏర్పడుతుంది, నిర్మలత్వం లభిస్తుంది. ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల 4 నెలల కాలం లక్ష్మీ సహితుడనై నేను పాలకడిలో పవలించి ఉంటాను. నాకు నిద్రాసుఖాన్ని కలిగించే ఈ కాలమంతా ప్రజలు మెలకువగా మసలుకోవడానికి నేను చెప్పే వ్రతం సహాయపడుతుంది. ఈ వ్రతం నాకు అత్యంత ప్రీతిపాత్రమైంది. నియమనిష్టలను పాటిస్తూ ఈ 4 నెలలు చేసే వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతం అని అంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన జనుల పాపాలు నశించి తరిస్తారు. జరాభారం అంటే ముసలితనపు బాధలు, ఆరోగ్యభంగం, అనారోగ్యాలు, జన్మ వలన కలిగే బాధలు ఏవీ ఉండవు. పుణ్యప్రదాయకమైన ఈ వ్రతదీక్ష చేపట్టిన వాళ్ళు ఆషాఢ శుద్ధ దశమి నుండి తరువాతి నెలలోని శ్రావణ శుద్ధ దశమి వరకు శాకము, ఆ తర్వాత శ్రావణ శుద్ధ దశమి నుండి భాద్రపద శుద్ధ దశమి వరకు పెరుగు, భాద్రపద శుద్ధ దశమి నుండి అశ్వయుజ శుద్ధ దశమి వరకు పాలు, అశ్వయుజ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ దశమి వరకు పప్పు దినుసులను వదిలిపెట్టాలి. క్రమక్రమంగా నేను చెప్పిన వాటిని ఒక్కొక్కటిగా వదిలిపెడుతూ పరిమితమైన ఆహారాన్ని తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ 4 నెలల కాలం భక్తి తత్పరులై నన్ను సేవిస్తుండాలి. ఈ విధంగా నన్ను సేవించే వారికి నేను ముక్తిని ప్రసాదిస్తాను. నాకు నిద్ర, మెలకువ, సుషుప్తి అంటే గాఢ నిద్ర అనే 3 అవస్థలు లేవు. వీటికి అతీతుడిని నేను. భక్తుల నిద్రా పరిశీలనమే నాకు నిద్రావస్థ. కనుక ఓ జ్ఞానసిద్ధ, నేను ఈ 4 నెలలు నిద్ర నెపంతో పడుకున్నా భక్తిగల వాళ్లను పరిశీలిస్తూనే ఉంటాను. 3 కాలములందు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలాలు నన్ను స్తుతించే వాళ్ళకి, నిశ్చలమైన మనస్సుతో క్రమం తప్పకుండా నన్ను పూజించే వాళ్ళకి నేను ప్రసన్నుడనవుతాను అని ప్రబోధ చేశాడు. శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పం మీద శయనించి ఉన్నాడు. పాపాత్ములు, దుర్మార్గులు ఈ వ్రతం వలన మంచి ప్రవర్తన గలవారవుతారు. అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు. ఈ వ్రతాన్ని నిందించినా, నిరసించినా గోహత్య మహాపాతకాన్ని, జన్మజన్మలు సురాపానం చేసిన దోషాన్ని పొందుతారు అని అంగీరస మహర్షి వివరంగా చెప్పాడు. ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః అన్నట్లుగా మనం చేయవలసిన ఆచారములను, పనులను, ధర్మములను నిర్దేశించినది, వాటికి ప్రభువైనది పరమాత్మ. కనుక ఆయా కాలముల యందు ఆయా ధర్మములను ఆచరించి సన్మార్గులవ్వాలి. చిన్ని నా పొట్టకి శ్రీరామరక్ష కాకుండా లోకా సమస్త సుఖినో భవంతు అన్న భావనతో ఉండే జ్ఞానసిద్ధునికి వలె భగవంతుని దర్శనం, ఆయన అనుగ్రహాలను పొందవచ్చు అని గ్రహించాలి. 19వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.